నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ కీలక పాత్ర, IMF. ఇరాన్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, దూసుకెళ్తున్న USS అబ్రహం లింకన్ నౌక. రణరంగంగా మారుతున్న గ్రీన్లాండ్, యూరప్ దేశాల నుంచి తరలి వస్తున్న ఆర్మీ. ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా ఇరాన్ అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో రక్తసిక్తమవుతోంది. అధికారికంగా 3,000 మంది నిరసనకారులు చనిపోయారని చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య 12,000 మంది వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను అణగదొక్కేందుకు అమెరికా రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా పట్టుదల, డెన్మార్క్ అభ్యంతరం, ఐరోపా దేశాల మద్దతు కలిసి ఈ మంచు ఖండం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ ద్వీపం తమకు అత్యంత కీలకమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్లాండ్ నమ్మకానికి లేదని వారు తెగేసి చెబుతున్నప్పటికీ అమెరికా మాత్రం టెక్నికల్ చర్చల పేరుతో తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిణామాలతో మంచు ప్రాంతంలో ఒక్కసారిగా హీట్ పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో భారత్ గ్రోత్ ఇంజిన్ వంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. IMF కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలీ కోజాక్ వాషింగ్టన్లో జరిగిన విలేకరుల సమావేశంలో భారత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 3వ త్రైమాసికంలో అంచనాల కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేసిందని జూలీ కోజాక్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-2026 భారత్ వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. అయితే మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోయే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ డేట్లో భారత్ వృద్ధి అంచనాలను సవరిస్తామని వారు అన్నారు. భారత వృద్ధికి ప్రధానంగా దేశీయ వినియోగం, పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు వెన్నెముకగా నిలుస్తాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం SR పురం పాయకట్టు ఇలవెల్పు శ్రీ అరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి చివరి రోజు కనుమ పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వెంకటరాయల్, CI హనుమంతప్ప ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అంతకు ముందుగా అమ్మవారిని సుగంధ ద్రవ్యాలతో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటపతి ఆచార్యులు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు తెలుగు సాహిత్య సాంస్కృతిక పైనే నేని తులసీదానం నాయుడు, పైనేని మురళి ఆధ్వర్యంలో అన్నప్రసాదం, నీటి పద్యాల పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు పొంగుళ్లు పెట్టి మేకపోతును బలిచ్చి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు హిమాచలపతి రెడ్డి, పైనేని ధనుంజయ నాయుడు, జలంధర నాయుడు, సిద్ధయ్య శెట్టి, జయచంద్ర నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి జాతర సందర్భంగా చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా చక్కగా CC కెమెరాలు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు, ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలాంటి సౌకర్యాలు కలగకుండా సంక్రాంతి పేదవాడికి పచ్చడి మెతుకులు మిగిలిస్తే అధికార పార్టీ వారికి మాత్రం పెద్ద ఎత్తున విలాసవంతమైన జూదం ఆడిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. పేదవాడు మాత్రం నిరుత్సాహంతో పండగ జరుపుకున్నారు. గోవా నుండి అమ్మాయిలు జూదం, కోడి పందాలు, రమ్మీ, క్యాసినో ఆశించి రాష్ట్రం మొత్తం 1,500 కోట్లు సంక్రాంతి పండుగ సందర్భంగా జూదాన్ని ప్రోత్సహించింది కూటమి ప్రభుత్వం అని అన్నారు. పులివెందుల, కమలాపురం, కడప, జమ్మలమడుగు, దేవగుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జూదానికి ప్రోత్సహించారని అన్నారు. అధికారులు, పోలీసులు మాత్రం ప్రేక్షకుల పాత్ర వహించారు. క్యాషినో దాదాపు ఈ 3 రోజుల్లో 1000 నుంచి 1,500 కోట్ల రూపాయల జూదం జరిగింది. 1000 నుంచి 1,500 కోట్ల జూదం జరిగింది గోదావరి జిల్లాలలో. దీన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇది వినోదంగా చూడాలంటున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు. మౌనం, ఆ ఛాయలకు ఎక్కి తొక్కి చూసింది లేదు. కారణం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,
వాళ్ళే బరులలో కోళ్ళ మాదిరి నిలబడి నిర్వహిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారే ఎవరిని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక పోలీసు వాళ్ళు పోతారు. ఇంతకుముందు అయితే ఏదో గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి సంక్రాంతి సంబరాలు. బాధపడే అంశం ఏంటంటే కనుక మనం కడప జిల్లా వాళ్ళం. ఈ గోదావరి సాంప్రదాయాన్ని కడప గడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కడప వాళ్ళు. ఎప్పుడూ లేకుండా ఉండే, మునుపెన్నడూ లేని సాంప్రదాయాన్ని కడప గడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. గోదావరి సాంప్రదాయం కడపకొచ్చింది. కడప జిల్లాలో పలుచోట్ల గత 2-3 రోజులుగా విచ్చలవిడిగా కోడిపందాల పేరుతో, సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు అనే పేరుతో జూదం బహిరంగ ప్రదేశాలలో బరులు గీసి, షామియానాలు వేసి, గుడారాలు వేసి, క్యాషినో, మంగతై, రమ్మి, గుండాట, మద్యం, విచ్చలవిడి కోట్ల రూపాయల పందాలు జరిగినాయి. పులివెందుల తాలూకాలు అయితే విపరీతం. దొండవాగు, కసునూరు, సింహాద్రిపురం, మురాయిచింతల, పార్నపల్లె, దేవగుడి, కొండాపురం మండలం, టీకోడూరు, కమలాపురం తాలూకా, ఎక్కడ చూసినా గోదావరి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఈ కడప గడ్డలో ఒక విషబీజాన్ని నాటినారు. ఒక్క విషబీజాన్ని ఇప్పుడు వేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది పెరిగి పెద్దదై పెద్ద వటవృక్షమై దీని విషఫలాలే ఇస్తుంది సమాజానికి రేపు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమన్వయం చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాది 30% ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపల్, విద్య, ఆరోగ్య, రోడ్ రవాణా, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్పై అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శిస్తున్నట్లు తెలిపారు. పోయినా రాదు. ఐ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి తెలిస్తే ఈరోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయంకి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది. కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికీ స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా, అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసింజర్స్ గురించి ఆలోచన చేయాలి. చేసి చెప్పాలి. మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటది. ఎంత తక్కువ ఉన్న మనిషి చెప్తే పబ్లిక్ వినరు. కానీ ఒక విలేజ్ సర్పంచ్, ఒక విలేజ్ వర్కర్, విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు. పెద్ద పెద్ద బండి వాళ్ళు, crore rupees ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు, ఆపుతారా లేదా? ఇది మీకు బలం ఉంది. ప్రభుత్వం మీరే ఫేస్ ఉన్నారు. ఆ కారణంతో మనం మొత్తం సమష్టికరంగా అందరికి పిలిచి ఈ విషయంలో మాట్లాడాలి. అవగాహన ఉండాలి. అవగాహనతో సహా యాక్షన్ ఉండాలి. ఎక్కడ ఉండాలి, డ్రైనేజ్ ఎక్కడ ఉండాలి. కొన్ని కేసెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్ చేసిన పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అదే మనకు అనుభవం. కొంచెం రోడ్ చేంజ్ చేసిన, లైటింగ్ ఇచ్చిన, కర్వ్ వైడన్ చేసిన, ఆ పరిస్థితిలో నా రిక్వెస్ట్ ఉంది అందరు అధికారులతో, దయచేసి ఆలోచన చేయండి. ఈ పరిస్థితిలో మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఉంటే ఏదో ఒక నష్టం జరిగితే మీకు ఎంత తప్పు ఉంటుంది. సో దయచేసి ప్లానింగ్ చేసిన టైంలో ట్రాఫిక్ సేఫ్టీ, సెక్యూరిటీ హై ప్రయారిటీలో ఉండాలి. కొంత అటిట్ చేసి ఇక్కడ మాకు భూమి అంటే తీసుకోవడానికి
చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం లెఫ్ట్ చేసేస్తాము, రైట్ చేసేస్తాము, అప్పుడు మీరు కొంచెం సేవ్ చేశారు డబ్బు, లేకపోతే మీ ఎనర్జీ సేవ్ అయింది. కానీ ఫర్ నెక్స్ట్ 15-20 years అక్కడ ఉన్న నష్టం, ప్రాణ నష్టంకి కారణం ఇండైరెక్ట్ గా మీరే. ఎందుకు మీరు తెలిసినప్పుడు కూడా ప్లానింగ్ లో ఇది బైపాస్ చేశారు. సో ప్లీజ్ డోంట్ కట్ కార్నర్, ఎస్పెషలీ ది సీనియర్ లెవెల్ ఆఫీసర్స్. ప్లానింగ్ స్టేజ్ లో, డిజైనింగ్ స్టేజ్ లో డెఫినెట్లీ సెక్యూరిటీకి దృష్టిలో పెట్టి మీరు మీ లెవెల్లో మంచి ఆలోచనతో చేయండి. తర్వాత కానీ ఫైర్ లో కంటిన్యూస్లీ మధ్య మధ్యలో కర్ర పెడుతూ ఉండాలి. ఉంటేనే ఒక 10 సంవత్సరం ఈ విధంగా కర్నూలు నగరం కల్లూరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రముఖ యోగి పుంగవులు, సిద్ధ పురుషులు శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తజన సందోహం మధ్య తాత ఆలయం జయరామిరెడ్డి నామస్మరణతో మారుమోగింది. కల్లూరు పట్టణంలోని అవధూత రామిరెడ్డి తాత దేవాలయంలో ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేకోజామునే ఆలయ అర్చకులు, భక్తులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయం నుండి కల్లూరు పురవీధుల గుండా తాత పల్లకి సేవ అత్యంత కోలాహలంగా సాగింది. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, నృత్యాలు చేస్తూ భక్త పారవశ్యంలో మునిగిపోయారు. పల్లకీ సేవ అనంతరం భక్తులందరికీ భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థాన సభ్యులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రామిరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవాలకు కల్లూరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీర్థప్రసాదాలు, అన్నదాన ఏర్పాట్లు చేశామని, స్వామివారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థానం తరఫున ఈరోజు అందరికీ 33వ ఆరాధన సందర్భంగా అందరికీ భక్తులందరికీ కూడా కల్లూరు వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఇంత ప్రేమతో ఇంత తాత ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి తాత ప్రసాదం కోసము ఇంత జనం వచ్చి ఇక్కడ ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఇంతవరకు అసలు ఈ భక్తులు ఇక్కడ ఇంత ప్రేమతో ఉన్నారంటే తాత మీద ఎంత నమ్మకం అనేది దీన్ని బట్టి మనకు ఒక పెద్ద నిదర్శనం. ఇది ఎంత భక్తి భావన ఎక్కువ ఉండడం వల్లనే ఈ భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. అందరూ కూడా చాలా మంది ఇప్పుడు ఈ అన్న ప్రసాదానికి చాలామంది వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా వస్తు రూపాన, ధన రూపాన, డబ్బు రూపాన కూడా మాకు ఈ సంస్థానానికి చాలా సాయం చేసినారు. వాళ్ళందరికీ మేము ప్రత్యేక నమస్కారం తెలుపుతున్నాము. ఈ తాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా ప్రజలంతా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ సంస్థానం బాగా అందరూ కలిసి డెవలప్ చేయాలని చెప్పేసి, ఆ తర్వాత ఇక్కడ కల్లూరు యూత్ వాళ్ళు కూడా మంచిగా రాత్రి నుంచి పనులు చేస్తూ ఉన్నారు, ఇక్కడ మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా బాగా పెరగాలని చెప్పేసి ఈ సంస్థానం బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ అవధూత రామిరెడ్డి తాత సేవలో ఎస్ రామారావు మహారాజుకి జై. కల్లూరు శ్రీ అవధూత రామిరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవము జనవరి 16, 2026 శుక్రవారం 12 జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుండి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాతగారి సంస్థానం ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరికీ అవకాశం కల్పించడం జరిగినది. శ్రీ తాతగారి సంస్థానంలో ఈరోజు ఉదయం నుండి మేలుకొలుపు, పంచామృతము, అర్చన, మహారతి 10 గంటలకు శోభయాత్ర మొదలైనది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 32 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నందున ఆ యొక్క కార్యక్రమం ఈరోజు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత దివ్యాశీస్సు సదా కలిగి ఆయురారోగ్యాలు, అక్ష సంపదలు సిద్ధించాలని మనసారా శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారిని కోరుకుంటూ సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి. జై రామిరెడ్డి తాత, జై గురుదేవ దత్త. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ కీలక పాత్ర, IMF. ఇరాన్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, దూసుకెళ్తున్న USS అబ్రహం లింకన్ నౌక. రణరంగంగా మారుతున్న గ్రీన్లాండ్, యూరప్ దేశాల నుంచి తరలి వస్తున్న ఆర్మీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.